ఐఏఎస్ ఆమ్రపాలి దూకుడు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సాధారణ పౌరురాలిగా ఆకస్మిక తనిఖీలు. జీహెచ్ఎంసీ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ కాటా ఆమ్రపాలి పాలనలో తనదైన శైలిలో దూకుడు పెంచారు. ఇటీవల నగర కమిషనర్గా ఛార్జ్ తీసుకున్న ఆమ్రపాలి బుధవారం హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో సాధారణ పౌరురాలిలా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అధికారులతో కలిసి పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. అనంతరం పారిశుద్ధ్యంపై ప్రజలకు ఆమె అవగాహన కల్పించారు. సిబ్బంది పనితీరు ఎలా ఉందని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆమె సరదాగా కాసేపు ముచ్చటించారు. ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా డైనమిక్ ఆఫీసర్గా పేరుగాంచిన ఆమ్రపాలి మొన్నటి వరకు కేంద్ర సర్వీసుల్లో పనిచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆమె డెప్యుటేషన్ పై మళ్లీ తెలంగాణకు వచ్చారు. రేవంత్ ప్రభుత్వంలో ఆమ్రపాలికి సరైన ప్రాధాన్యత దక్కింది. మొదట ఆమెను హెచ్ఎండిఏ కమిషనర్గా నియమించగా ఇటీవల జరిగిన బదిలీలో భాగంగా ప్రభుత్వం ఆమ్రపాలిని జీహెచ్ఎంసీ కమిషనర్గా నియమించింది. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ కమిషనర్గా ఛార్జ్ తీసుకున్న ఆమ్రపాలి నగర కమిషనర్గా తనదైన దూకుడు ప్రదర్శిస్తున్నారు.